రాకకై నిన్నటి ఉదయం నుంచి తాగుతూనే ఉన్నాము. ఎందుకు అనంటే నిన్న మా అమ్మ నాన్నలు చనిపోయిన రోజు. ఈ రోజును నేను మర్చిపోవాలి అనంటే నాకు తాగడం తప్ప వేరే దారి లేదు. చిన్నన్నా లెగు. పెద్దన్నా లెగన్నా, టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. టైం ఎంత? ఈ చెల్లి మా సొంత చెల్లి కాదు, కానీ ఒక ప్రాణం పోసిన అమ్మ కంటే ఎక్కువ. ఎందుకు అనంటే మా అమ్మ నాన్నలు చనిపోయిన తర్వాత నేను ఆడుకుంటున్న సమయంలో అచ్చం మా అమ్మ పోలికలతో ఉన్న ఈ చెల్లిని చూసి అనాథ ఆశ్రయం నుంచి మేము దత్త తీసుకొచ్చుకున్నాము. అప్పటి నుంచి ఈ చెల్లి అంటే మాకు ప్రాణం, మా అమ్మ కంటే ఎక్కువ. చెల్లి టిఫిన్ ఏం చేసావు చెల్లి? ఇడ్లీ చేశానన్నయ్య. త్వరగా తీసుకురా తల్లి, ఆకలేస్తుంది. బాయ్ అన్నా. చెల్లి, వెళ్తూ వెళ్తూ ఒకసారి దేవుని మొక్కేసెళ్ళు. ఆల్రెడీ మొక్కేశాను. ఆడవాళ్లు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగితేనే నిజమైన స్వాతంత్రమని ఆనాడు గాంధీజీ అన్నారు. కానీ పట్టపగలే మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. సాక్షాత్తు పంచాయతీ ఆఫీస్లోనే అక్కడ పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై అత్యాచార యత్నం చేశాడు పంచాయతీ ప్రెసిడెంట్. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో జరిగిన దారుణం సీసీటీవీలో రికార్డ్. హలో చెల్లి, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నా. ఏమైందిరా? ఏమైంది? ఆఫీస్లోనా? ఫస్ట్ అప్పుడు జాగ్రత్త. ఓకే అన్నా, నాకు తోడు నా ఫ్రెండ్ ఉంది, ఇద్దరం కలిసి వస్తానులే. ఓకే ఓకే. సరే అన్నా. ఓకే. ఏమైందిరా? ఫస్ట్ అప్పుడు జాగ్రత్త అని చెప్పేశానులే. రేయ్, బోర్ వచ్చేసింది, టివాన్ చేయరా. దీనికి ఏం తక్కువ లేదురా. ఏదో ఒకటి చూసుకొని జాబ్ చేసుకోవచ్చు కదరా. ఇలా చెల్లి సంపద మీద ఎన్ని రోజులని ఆధారపడి ఉంటాం? అలా చెప్పన్నా. రేయ్, నువ్వు చదువుకుని 10th, నేను చదువుకుని 10th, అందులో తెలుగు మీడియం. ఈ ప్రపంచంలో క్వాలిఫికేషన్ కూడా జాబ్ ఇస్తాడారా? చెల్లి చేస్తుంది కదరా. తనకిస్తారు, తన లేడీస్. నవేడే జనరేషన్ మొత్తం లేడీస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకు అనంటే వాళ్ళు డుమ్మాలు కొట్టారు, రెగ్యులర్గా వెళ్తారు, బాస్కి ఎదురు సమాధానం చెప్పరు. సో నవేడేస్ జనరేషన్ మొత్తం 90% జాబ్స్ లేడీస్కి ఇస్తున్నారు. అర్థమైందా? ఒకవేళ బాస్కి కోపం వచ్చిందనుకో, వీళ్ళు ఒక్కో స్మైల్ ఇచ్చేస్తారు, అంతే. వాడు దిగిన సెల్ఫీలు దిగి, వేసిన మేకప్లు వేసి, వామ్మో. ఇప్పుడు ఏమంటావు? లేడీస్కి ఉన్న వాల్యూ జెంట్స్కి లేదంటావు, అంతే కదా? అంతే కదా మరి. అలా అందరు అమ్మాయిలు ఉండాలన్నా. రే 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 ఇందాక పెట్టించాలి, పెట్టు 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 పెట్టు. చెల్లి, నువ్వు జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావన్నా? నాకు నా దేవుళ్ళున్నారు. ఏంటి దేవులున్నారు? అటు చూడు, ఆ టీవీలో జరుగుతున్న అమ్మాయి కూడా ఏదో ఒక దేవుని మొక్కే ఉంటుంది కదా, తను కూడా ఏదో ఒక దేవుని పూజించే ఉంటుంది కదా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నేనంటుంది పైన దేవుళ్ళ గురించి కాదన్నయ్య. చిన్నన్నయ్య, పెద్దన్నయ్య, మీరే నా దేవుళ్ళు. చెల్లి, ఏంటన్నా? ఒక 500 ఉంటే ఇవ్వవా? ఇదిగా అన్నా. చెల్లిని డ్రాప్ చేసి మనకు అవి తీసుకొని రా. అలాగే.
నన్ను క్షమించు. అనాథగా తిరుగుతున్న నన్ను పెంచి పోషించావు. నీ రుణం తీర్చుకోవడానికి నేను రోజు జాబ్ చేసి మీకు కావాల్సిందల్లా ఇచ్చాను. మీ ఇద్దరిని దేవులుగా భావించే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేక వెళ్ళిపోతున్నా. కారణం, రాత్రి మన ఇంటికి వస్తున్న తరుణంలో ఒక ఇద్దరు నన్ను ఎక్కడెక్కడో టచ్ చేశారన్నా. అన్నా, మిమ్మల్ని తలుచుకొని వాళ్ళని కొట్టాను. అయినా వాళ్ళు నన్ను వదలలేదన్నా. వాళ్ళు నన్ను దూరంగా పడేశారు. అప్పుడు చచ్చిపోయాను అనుకున్నా, కానీ బతికాను. అన్నా, ఈ సమాజం ఎంత వేస్ట్దంటే వాళ్ళు నన్ను బలవంతం చేస్తున్నా చుట్టూ జనాలు చూస్తూ ఉండిపోయారు తప్ప ఏం చేయలేకపోయారు. అన్నా, నాదొక చిన్న మాట. అడగకుండానే నాకు సహాయం చేసి 10 సంవత్సరాలు పెంచావు. చచ్చాక కూడా బతికి ఉన్న నా చివరి కోరిక వాళ్ళని చంపడం మాత్రమే. నా ఆత్మశాంతి కోసం అలాంటి మృగాల్ని చంపుతారని ఆశిస్తూ నీ చెల్లెలు. తమ్మి, గోదావరికి వెళ్ళడానికి దారి ఇదేనా? కన్ఫామా? అన్న, వాడు చెప్పిన దాని ప్రకారం 100కి 200% గోదావరికి వెళ్ళడానికి దారి ఇది ఒకటే. సో వెళ్తే వాడు ఈ దారి నుంచే వెళ్ళాలి. అన్నా 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 అన్న వాడే అన్నా అన్న వాడే అన్నా అన్న వాడే అన్నా. ఇప్పుడేం చేద్దాం? ఎలా చేద్దాం? చంపేద్దామన్నా. భయం వేస్తుందిరా. అన్నా, ఒక విషయం చెప్తా విను. సరే చెప్పు తమ్మి. ఎప్పుడూ కానీ కారు చీకటిని చూసి భయపడకూడదు. అలా భయపడితే ఒక చెట్టే చుట్టూరు అరణ్యమై అది మనల్ని భయపడుతుంది. అదే ధైర్యం అంటూ నీవెట్టుంటే అది సైన్యమై మనల్ని నడిపిస్తుంది. కష్టాలు కన్నీళ్ళు ఎప్పుడూ ఒకలాగా ఉండవు.
గోదావరిలో అలలు, గొడవలో గుబులు శాశ్వతంగా ఉండవు. కష్టాలైనా, సుఖాలైనా, దుఃఖాలైనా, సంతోషాలైనా శాశ్వతంగా ఉండవు. చీకటి కొన్నాళ్ళు, వెలుగు ఇంకొన్నాళ్ళు. మనోధైర్యమే నీకు రక్ష, అది కలనుడే మన శ్రీరామ రక్ష. नमस्ते बॉय। नमस्ते भाई, कैसा चल रहा बिजनेस? రచ్చ మూడులో పిచ్చగా ఉంది. కొంచెం డోస్ ఎక్కువైంది, చూసుకో. छोटू माल देख। తమ్మి ఒక్కడు కూడా మిస్ కావద్దు. మన చెల్లి కారణం వాడే అని తెలిసినప్పటి నుంచి వాడిని ఎప్పుడు చంపాలని కసిగా ఎదురు చూస్తున్నారా? తమ్మి ఆ ముగ్గురులో ఒక్కరి చావే నా కసిగా చంపంది. నా శ్వాస ఆగిపోదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కదలి వచ్చేవి కాళ్ళు కాదు, అవి కామాంతులకు సవాళ్ళు. కాలాలెన్ని మారినాయి, మూర్ఖులకు ఉనికేందని. ప్రశ్నించుటకు కాదు పరిసమాప్తియే తమ సమాధానమని. ప్రశ్నించుటకు కాదు పరిసమాప్తియే తమ సమాధానమని. ఎవర్రా మీరు? ఏం కావాలరా మీకు? చావు. మీ ఇద్దరి చావు కావాలి. 10 రోజులుగా ఎక్కడా అని చూస్తూ నా కళ్ళే కత్తులై కసితో రగిలిపోతున్నాయిరా. గోదారామ సాక్షిగా అణువున రోమాన నరాల్లో ప్రవహించే నా చెల్లి రక్తం ఎదుటి చెప్తున్నా, రండిరా నా కొడగలారా, ఒక్కొక్కరిని అడ్డంగా నరికేస్తా. రేయ్! మిస్ అయిపోయారా? లేదు అన్నా, మనకు ఆ బ్రిడ్జ్కి ఇటువైపు అయినా సరే అటువైపు అయినా సరే మనకు ఆ బ్రిడ్జ్ మీద దొరుకుతారు. రక్తం ముద్దకు రూపం ఇచ్చే ఆడది నిస్సహాయురాలవుతదా? సృష్టికి ప్రతి సృష్టిని ఇచ్చే శక్తి ఆ శక్తురాలవుతదా? పంచభూతాలు పగతో రగిలి పరుస్తున్నవి ఎర్రటి బాచి. పంచ ప్రాణాలు తీయమని, మా ఉనికినే తుడి చెయ్యమని. ఆకలి జగతికి మూల బిందువని, ఓడలు నీలో ఇమిడి ఉన్నవని. అంతలోనే మరిచావా నీచమైన ఆలోచనల్లో? శాశ్వతంగా తుడి చెయ్యమని శాసనాలు రాసివ్వమని. ఆశగా చూసే అబలకు మా బాస ఇదే.
సమాజమా, ఓ సమాజమా, ఏమిటి ఈ వైపరీత్యం? ఎందుకింత నిర్లక్ష్యం? మనిషి పుట్టుకకు కారణం నేనే, మనిషి ఎదుగుదలకు సహకారం నేనే. అలాంటి నా మాంసం కోసం రాక్షసుల్లాగా, నా శీలం కోసం రాబందుల్లాగా వెకిలి చేష్టలెందుకో, ఏలన దేనికో? నాలో అమ్మను చూసుకోలేరా? నాలో ఓ చెల్లి కానలేరా? మలినం పట్టిన నీ మదికి అమ్మలాంటి ఆడదానిపై అటవికంగా దాడి చేసేదెందుకు? పైశాచికంగా పాడు చేసేదెందుకు? నీకేం అన్యాయం చేసింది? నీ పట్ల ఏం అపరాధం చేసింది? నిన్ను కనడమే పాపమా? నిన్ను పెంచడమే శాపమా? మనసుంటే ఆలోచించు, మానవత్వం ఉంటే పాటించు, అనుకువతో ఆదరించు, గుండెంటుంటే ప్రేమించు. ఇది నా ఒక్కదాని ఆవేదన కాదు. దేశంలో భరతమాతగా, రాష్ట్రంలో తెలంగాణ తల్లిగా, ఇలా ఎంతోమంది ఆడవాళ్ళ ఆవేదన. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి.